ప్రియమైన దేవుని వాళ్ళరా, మరి ఈరోజు ముఖ్యంగా సోషల్ మీడియాలో కొందరు వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక, వాక్యం మీద దృష్టి పెట్టక, లేదా సరిగ్గా అర్థం చేసుకోక మరి ఎలా పడితే అలాగా బైబిల్ను మరి వక్రీకరిస్తూ ఎన్నో తప్పుడు బోధలు అనేవి మరి ఈరోజు సోషల్ మీడియాలో వస్తున్నాయి. మీరు చూస్తున్నారు, వింటున్నారు అవన్నీ కూడాను. అందులో ఒకటి ఏంటి అని అంటే, ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అవుతూ మరి ఒక రకంగా చెప్పాలంటే క్రిస్టియానిటీని కొందరు రెండు ముక్కలు చేయాలి అన్న ఆలోచనతో మరి డైరెక్ట్గా మీరు అటు ఉంటారా ఇటు ఉంటారా, మీరు అటు ఉంటారా, మీరు కొందరు ఇటుంటారా, ఎటుంటారో తేల్చుకోండి అనేటువంటి కోణంలో మరి ఏదో మేము సాధించాము, మాకు చాలా విషయాలు తెలిసినాయి, మీరు అటుంటారో ఇటుంటారో తేల్చుకోండి అని మరి కొందరు బోధిస్తున్నారు, ప్రకటిస్తున్నారు. కనుక ఆ అంశం ఏంటి అని అంటే, మరియమ్మ రక్తం అనేది యేసుక్రీస్తు వారిలో ఉందా? మరియమ్మ గారి రక్తం యేసుక్రీస్తు వారిలో ఉందా? అసలు ఇది ఎందుకు వచ్చింది అని అంటే, ఈ యొక్క అంశం ఎందుకు లేవనెత్తారు అని అంటే, ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ భూమి మీద మనందరి పుట్టుకలు వేరు, యేసుక్రీస్తు వారి పుట్టుక ప్రత్యేకమైందనమాట. మనమందరం ఈ భూమి మీద రావాలి, ఇదిగోండి ఒక శరీరాన్ని మనకు కావాలి అని అంటే ఖచ్చితంగా తల్లిదండ్రుల కలయికతో మనకి శరీరం అనేది వస్తుంది. ఇది మనందరికీ తెలిసిన వాస్తవం. కానీ యేసుక్రీస్తు వారి పుట్టుక అలా జరగలేదు. యేసుక్రీస్తు వారి పుట్టుక కేవలం కన్యక మాత్రమే, పురుషుడు ప్రమేయం లేకుండా కేవలం కన్యక మాత్రమే గర్భం దాల్చి కనటం అనేది యేసుక్రీస్తు వారి జీవితంలో జరిగింది. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, మరి ఇలాంటి ఒక పరిస్థితుల్లో మరి అందరూ ఆలోచించేది ఏంటి అని మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారి పుట్టుక అనేది ప్రత్యేకమైంది కనుక డైరెక్ట్గా ఆయన పరలోకము నుండి ఈ లోకానికి రావటానికి ఒక శరీరం ఆయనకి కావాలి కనుక, మరి శరీరం రావాలి అని అంటే శరీరం ఏర్పడేటువంటి ఒక స్త్రీ గర్భసంచి అవసరం కనుక, మరి ఆ శరీరాన్ని ఇచ్చేటువంటి గర్భసంచి మరి పలానా మరియమ్మ తల్లి గారి గర్భంలో ఆయనకి శరీరం అనేది ఏర్పడింది. ఆయన పుట్టుక ప్రత్యేకం, ఆయన పవిత్రమైన వాడు, పరిశుద్ధుడు. అందుకే దాంపత్య జీవితంలో ఆయన పుట్టలేదు, ఆయన పుట్టుక ప్రత్యేకమైంది కనుక అలా పుట్టినటువంటి ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు. భూమి మీద కూడా పుట్టుకలో పాపం లేదు, ప్లస్ భూమి మీద ఆయన ఏ తప్పు చేయలేదు. కనుక యేసుక్రీస్తు వారి జన్మ పవిత్రమైన, జీవితం పవిత్రమైంది. మరి పుట్టుకలో కూడా పాపం లేని వ్యక్తి యేసుక్రీస్తు వారు. ఎందుకు అనంటే, మరియమ్మ రక్తం కానీ లేదా యేసేపు ఎవరైతే తండ్రిగా పిలువబడ్డాడో ఆయన ప్రమేయం కానీ లేకుండా ఆయన పుట్టాడు అనేటువంటి వాదోపవాదాలు అనేవి ఈరోజు ఎక్కువగా మనం చూస్తున్నాం. మీ అందరికీ బాగుంది కదా అనిపించవచ్చు. యేసుక్రీస్తు వారు వాస్తవానికి ఆయన భూమి మీద ఏ తప్పు చేయలేదు, ఇంకా అందులో ఎటువంటి అనుమానం అయితే లేదు. కానీ వీళ్ళ ప్రయత్నం ఏంటి, వీళ్ళకున్న ఉద్దేశం ఏంటి అని అంటే, ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటున్నారు అని అంటే, జన్మతో పాపం ఉంది. ఎందుకు పాపం ఉంది జన్మతో అని అంటే, ఆదాము అవ్వల నుండి మనమంతా వచ్చాం. ఆదాము అవ్వలు ఏం చేశారు? పాపం చేశారు. కనుక ఆ బ్లడ్డే ఈరోజు మనందరిలోనూ ఉంది. అంతేనా? వాస్తవం ఇది. ఒకరి నుండి దేవుడు ప్రతి జాతి మనుషులను సృష్టించాడు, వాస్తవం. ఆదాములో నుండి వచ్చినదే అవ్వ, వాళ్ళిద్దరిలో నుంచి వచ్చిన వాళ్ళే భూమి మీద ఉన్న ప్రజలంతా. అంటే ఆ రోజు వాళ్ళకున్నటువంటి బ్లడ్
ఆ రోజు వాళ్ళకు ఉన్నటువంటి డిఎన్ఏ ఏదైతే ఉందో అది ట్రాన్స్ఫర్ అవుతూ వాళ్ళ బ్లడ్లో నుంచే మనం అంతా వచ్చాం కాబట్టి వాళ్ళ బ్లడ్ పాపమైంది, ఎందుకంటే వాళ్ళు పాపం చేశారు కనుక. వాళ్ళ బ్లడ్ పాపమైంది కనుక ఆ బ్లడ్డే ఈరోజు మనందరిలోనూ ఉంది కాబట్టి స్వభావ సిద్ధంగా మన జన్మ అనేది పాపము, జన్మ పాపము, మనం జన్మతో పాపులము కనుక యేసుక్రీస్తు వారు పవిత్రుడు. ఇక అసలు ఆయన రక్తములో ఎలాంటి అపవిత్రత అనేది లేదు, ఇది వాస్తవం. అలాగే అంటే పాపం చేసి ఆయన ఎక్కడ కూడా పాపి కాలేదు, ఆయన పవిత్రుడు, ఎక్కడ పాపం చేయలేదు. రెండోది, జన్మతో కూడా ఆదాము అవ్వల నుంచి వస్తున్నటువంటి ఆ పాపం అనేది ఏదైతే ఉందో అది కూడా యేసుక్రీస్తు వారిలో లేదు. అర్థమైందా? అది కూడా యేసుక్రీస్తు వారిలో లేదు. ఎందుకంటే మరియమ్మ రక్తం అనేది యేసు ప్రభువుకి అందలేదు అనేటువంటి ఒక వాదన అనేది తీసుకొస్తున్నారు. ఓకే, ప్రియమైన దేవుని వల్లరా, మరి బాగానే ఉంది కదండి, ఇక్కడ మీకు వచ్చిన సమస్య ఏంటి అని మీరు అనొచ్చు. అర్థమైందా? ఇటు పాపం చేయకుండా నీతిమంతుడిగా బతికాడు, రెండోది పుట్టుకలో కూడా ఎలాంటి పాపం లేని వ్యక్తిగానే మనకు కన్యక గర్భవతి కుమారుని కనటం, అలాగా అని మరియమ్మ రక్తం ఆయనలో ప్రవహించకుండా ఉండటం, ఇదంతా బాగానే ఉంది కదా, మంచిదే కదా, మంచి విషయాలే కదా చెప్తున్నారని మీరు అనొచ్చు. ప్రియమైన దేవుని వల్లరా, ఇక్కడ ఒక సమస్య ఉంది. ఏంటి అని అంటే, ఒకవేళ మీరు అది కానీ తీసుకుంటే ఏమని బయటకు వస్తుందో తెలుసా? ఆయన శరీరం మనలాంటి శరీరము కాదు అనేది ఒకటి వస్తుంది. బాగా ఆలోచించండి. ఈరోజు మనకి ఎలాంటి శరీరం ఉంది, ఎలాంటి శరీరం, మనలో ఎలాంటి రక్తం ప్రవహిస్తుంది, మనలో ఎలాంటి మరి భావాలు ఉన్నాయి, ఒక మనిషి ఎలా ఉంటాడు, ఒక మనిషి శరీరం ఎలా ఉంటుంది అంటే ఆయనదేదో ఒక ప్రత్యేకమైనటువంటి శరీరం. ఇప్పుడు ఆయనదేదో ఒక ప్రత్యేకమైన శరీరం అన్నప్పుడు యేసుక్రీస్తు వారు సిలువలో మరణించటంలో ఇక గొప్పతనం ఏముంది? ఆయనది ఒక ప్రత్యేకమైన శరీరం కదా, మనలాంటిది కాదు కదా ఆయన శరీరం అనేటువంటి ఒక భావన అనేది వస్తుంది. కనుక ప్రియమైన దేవుని వల్లరా, అసలు ఇంతకీ యేసుక్రీస్తు వారి శరీరం గురించి మనం ఆలోచిస్తే అసలు బైబిల్ ఏం చెప్తుంది? యేసుక్రీస్తు వారి శరీరం విషయంలో ఆత్మగా ఆయన పరలోకంలో ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితం ఆత్మగా పరలోకంలో ఉన్న ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఓకే, అయితే శరీరం విషయంలో బైబిల్ ఏం చెప్తుంది? శరీరాన్ని బట్టి మనం ఆలోచిస్తే బైబిల్ ఏమని బోధిస్తుంది యేసుక్రీస్తు వారి శరీరాన్ని బట్టి అని మనం ఆలోచిస్తే ఒక్కసారి మనం ఏమండి, మనందరికీ తెలిసిన విషయాలు ఇవన్నీ, ఈ మాటలు ఇవన్నీ. మత్తయి సువార్త చూడండి ఒకసారి. మత్తయి సువార్త మనం చూడగలిగితే 1వ అధ్యాయం, మత్తయి సువార్త 1వ అధ్యాయం కానీ మనం చూడగలిగితే మొదటి వచనంలోనే ఒక విషయం రాయబడింది. మొదటి అధ్యాయము 1వ వచనంలో అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని రాయబడింది. ఏమండి, ఒకవేళ మరియమ్మ రక్తం అనేది, బాగా ఆలోచించండి, ఒకవేళ మరియమ్మ రక్తం అనేది యేసుక్రీస్తు వారిలో లేకపోతే ఆయనకు భూమి మీద ఒక వంశం అనేది ఉంటుందా? నా ప్రశ్న. ఏమండి, మరియమ్మ రక్తం అనేది యేసుక్రీస్తు వారిలో ప్రవహించకపోతే, మరియమ్మ రక్తాన్ని పంచుకొని ఆయన పుట్టకపోతే ఆయనకంటూ భూమి మీద ఒక వంశం ఉంటుందా? వంశం అని ఎవరిని అంటారు? వంశస్థులు, గోత్రీకులు అని ఎవరిని అంటారండి? బ్లడ్ రిలేషన్ ఉంటే వంశము, వీళ్ళు పలానా వంశము, వీళ్ళు పలానా వంశము అని అంటారండి. గోత్రికులు అని ఎవరిని అంటారు? ఏమంటే బ్లడ్ రిలేషన్ ఉంటేనే వీళ్ళు పలానా గోత్రికులు అని అంటారు. బ్లడ్ రిలేషన్ ఉంటేనే వీళ్ళు పలానా వంశం అని అంటారు. ప్రియమైన దేవుని వల్లరా, ఇక్కడ మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారికి వంశావళి ఉంది అంటే అర్థం ఏంటి? ఏమండి,
యేసుక్రీస్తు వారికి వంశావళి ఉంది అంటే అర్థం ఏంటి అంటే వాళ్ళ వంశం, వాళ్ళ బ్లడ్, వాళ్ళ పూర్వీకుల బ్లడ్ అనేది ప్రియమైన దేవుని వల్లరా యేసుక్రీస్తు వారిలో ప్రవహిస్తుంది కనుకనే ఆయనకు వంశం ఉంది. ఈ విషయాన్ని గమనించాలి. ఒకటి, ఇంకా కొన్ని విషయాలు మనం ఆలోచిస్తే రోమీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు చూడండి ఒకసారి. రోమీలకు రాసినటువంటి పత్రిక మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వల్లరా 1వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 1వ అధ్యాయము 5వ వచనం అంటే చాలా పెద్దగా ఉంటుంది. అక్కడ నేను పాయింట్ చదువుతాను, టైం లేదు కనుక పాయింట్ చదువుతాను. యేసుక్రీస్తు శరీరమును బట్టి, అండర్లైన్ చేసుకోండి, శరీరమును బట్టి యేసుక్రీస్తు వారు దావీదు సంతానముగాను అని రాయబడింది. అంటే శరీరాన్ని బట్టి ఆయన ఏ సంతానం? దావీదు సంతానం. ఒకవేళ బ్లడ్ అనేది ఈయనలో లేకపోతే, మరియమ్మ బ్లడ్ అనేది ఈయనలో లేకపోతే దావీదు సంతానం అనబడతాడా? యోధా గోత్రికుడు అని అనబడతాడా? ఆయనకంటూ ఒక వంశం ఉంటుందా? ఇవన్నీ ప్రశ్నించుకోవాలి. అర్థమైందండి? తర్వాత అదే రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. అదే రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం చూడండి. పితరులు వీరివారు, చూడండి ఆ పదం ఎందుకు ఉపయోగిస్తున్నాడో మీరు ఆలోచించుకోవాలి. శరీరం అంటున్నాడేంటి? శరీరం అక్కడ మెన్షన్ చేయాలా? శరీరం అని మెన్షన్ చేయాలా? అవసరం ఉందా? మెన్షన్ చేయాల్సిన అవసరం ఉందా? పర్టికులర్గా శరీరాన్ని అక్కడ మెన్షన్ చేస్తున్నాడు. ఇందాక చదువుకున్న వచనంలో కానీ ఇప్పుడు చదువుకున్న వచనంలో కానీ శరీరాన్ని మెన్షన్ చేస్తున్నాడు. శరీరాన్ని బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. శరీరాన్ని బట్టి, ఆత్మను బట్టి ఆయన దేవుని కుమారుడు. డైరెక్ట్గా పరలోకం నుండి ఈ లోకానికి వచ్చాడు ఆయన ఆత్మ. కానీ శరీరం, ఆత్మకి ఏం కావాలి? శరీరం కావాలి. ఇప్పుడు మనం కూడా ఆత్మలమే, కానీ మన ఆత్మ ఆదాములో నుండి వచ్చింది. బాగా వినండి, మన ఆత్మ ఆదాము దేవుళ్ళ నుంచి వచ్చాడు, తర్వాత సంగతి. మన ఆత్మ అనేది ఆదాములో నుండి వచ్చింది, కానీ యేసుక్రీస్తు వారి ఆత్మ ఆదాములో నుండి రాలా. ఎందుకని? ఆయన ఆల్రెడీ ఆదాం పుట్టకముందే ఉన్నాడు. ఎక్కడ? పరలోకంలో. ఈ భూమి మీదకు రావలసినటువంటి సమయం వచ్చింది కనుక పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకు ఆత్మగా వస్తే కనపడడు కనుక, అసలు బలి అవ్వాలి కనుక, ఆ బలి అవ్వాలంటే ఆత్మకు ఒక దేహం కావాలి కనుక, అర్థమైందా? ఆ దేహం కోసం ఒక స్త్రీని ఎంచుకొని ఆ స్త్రీ గర్భంలో ఆ ఆత్మకు శరీరం ఏర్పడింది. ఇప్పుడు శరీరం ఏర్పడాలంటే రక్తం కావాలి, శరీరం ఏర్పడాలంటే మాంసం కావాలి. శరీరం ఏర్పడాలి అని అంటే ప్రియమైన దేవుని వాళ్ళరా, ఏదైతే తల్లి గర్భంలో ప్రక్రియ జరుగుతుందో అదంతా కూడా జరగాలి. అలా జరిగినప్పుడే శరీరం ఏర్పడుతుంది. బాగా ఆలోచించండి. అలా శరీరం ఏర్పడినప్పుడే వంశం ఉంటుంది. అలా శరీరం ఏర్పడినప్పుడే గోత్రం ఉంటుంది. అలా శరీరం ఏర్పడినప్పుడే సంతానం అనబడతాడు. అర్థమైందా? తర్వాత ఏమంటున్నాడండి? మళ్ళీ చదువుకుందాం ఆ మాట ఒకసారి. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడు. ఏమండి? మరొక వచనం మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వల్లరా హెబ్రీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14వ వచనం చూడండి. 7వ అధ్యాయము 14వ వచనంలో మన ప్రభువు యోధా సంతానం. చూసారా? ఆ పదాలు ఎందుకు ఉపయోగించాడో జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. ఏమండి? మన ప్రభువు యోధా సంతానమందు జన్మించుననుట స్పష్టమే, వాస్తవమే, నిజమే. ఏ గోత్రం అంటున్నాడు? ఏ సంతానం అంటున్నాడు? యోధా సంతానం. అంటే శరీరం ఏర్పడింది అని అంటే
ఆ శరీరానికి ఒక వంశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. శరీరానికి ఒక గోత్రం ఉంటుంది. శరీరానికి ఏమండి పలానా పితరుల పేర్లు చెప్పుకునే పరిస్థితులు ఉంటాయి. ఎందుకని? వాళ్ళ బ్లడ్ లేదా వాళ్ళ DNA ట్రాన్స్ఫర్ అవుతూ వచ్చింది కనుక, వాళ్ళ బ్లడ్ వస్తుంది కనుక వంశం ఉంటుంది, వాళ్ళ బ్లడ్ వస్తుంది కనుక గోత్రం ఉంటుంది. అందుకే ఇక్కడ ఈయన యోధా గోత్రము, యోధా సంతానము, దావీదు సంతానము, ఏమండి ఈయన దావీదు వంశము అని వంశము, గోత్రము, సంతానము, శరీరాన్ని బట్టి అని చెప్తున్నాడు. మళ్ళీ పొరపాటున ఈయన దేవుని కుమారుడు అని ఒకవేళ అనుకోరేమోనని మళ్ళీ ఏం చెప్తున్నాడు? శరీరాన్ని బట్టి అని చెప్తున్నాడు. శరీరాన్ని బట్టి ఈయన దావీదు సంతానం, శరీరాన్ని బట్టి ఈయన యోధా గోత్రం, శరీరాన్ని బట్టి మరియమ్మ రక్తం ఆయనలో ప్రవహిస్తుంది. అర్థమవుతుందండి? తర్వాత మరొక వచనం చూద్దాం. ఏమంటే మరొక వచనం మనం చూస్తే 2వ అధ్యాయము 16వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక. దేవదూతలకు ఒక స్వభావం ఉంది, దేవదూతలకు ఒక స్వభావం ఉంది. ఆ స్వభావాన్ని ధరించుకోవాలా. ఏమంటున్నాడండి? అబ్రహాము సంతాన స్వభావం. ఎందుకంటే ఈయన అబ్రహాంలో నుంచి వచ్చాడు. అబ్రహాంలో నుండి ఇస్సాకులో నుండి యాకోబులో నుండి యోధా గోత్రంలో పుట్టినవాడే యేసుక్రీస్తు వారు. అంటే ఈయన పితరుల పేర్లు ఎందుకు చెప్తున్నాడు? ఈయన పితరుల పేర్లు ఎందుకు? వాళ్ళకి ఈయనకి ఏ సంబంధం లేకపోతే, శరీరాన్ని బట్టి ఏ సంబంధం లేకపోతే వీళ్ళ పితరుల పేర్లు ఎందుకు చెప్తున్నాడు అంటే, వీళ్ళ పితరుల పేర్లు యేసుక్రీస్తు వారికి వీళ్ళ పితరులు ఎవరు అనేది చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి? వాళ్ళ వంశం నుండే, వాళ్ళ సంతానము నుండే, వాళ్ళ బ్లడ్లో నుండే యేసుక్రీస్తు వారు రావటం అనేది జరిగింది కనుక. ఓకే, ప్రియమైన దేవుని వల్లరా, ఇలా మనం ఆలోచిస్తే ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, యేసుక్రీస్తు వారికి ఒక వంశం ఉంది. భూమి మీద 2000 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నా. 2000 సంవత్సరాల క్రితం భూమి మీద యేసుక్రీస్తు వారు శరీరాన్ని ధరించుకొని వచ్చాడు కాబట్టి ఆ శరీరానికి ఒక వంశం ఉంది, ఆ శరీరానికి ఒక గోత్రం ఉంది, ఆ శరీరానికి సంతానం అని పిలువబడింది. అంటే అర్థం ఏంటి? వాళ్ళ రక్తము యేసుక్రీస్తు వారిలో ఉంది కనుక. ఇకపోతే వీళ్ళ బాధల్లో ఏంటంటే, ప్రియమైన దేవుని వల్లరా, ఇప్పుడు ఆ బ్లడ్ ఈయనలో ఉంది అని అంటే మరి ఈయన కూడా పాపి అవుతాడు అని ఒప్పుకుంటున్నారా అని అంటున్నారు. అసలు బ్లడ్ ఉంటే పాపి ఎట్లా అవుతారు? ఇదే ఆ ప్రశ్న. ఆయన పాపి అనట్లేదు. బ్లడ్ వచ్చినంత మాత్రాన పాపులు అవుతారా? ఏమండి? బ్లడ్ వచ్చినంత మాత్రాన పాపులు అవుతారా? ఇది నా ప్రశ్న. ప్రియమైన దేవుని వల్లరా, బ్లడ్ వస్తే పాపి ఎలాగవుతాడు? మీరు ఆలోచించండి. ఇప్పుడు నాకు యాక్సిడెంట్ అయింది, బాగానే. ఇప్పుడు నాకేమైంది? యాక్సిడెంట్ అయింది. నాకు బ్లడ్ కావాలి. హాస్పిటల్లో బ్లడ్ అడిగారు. ఎవరో ఇవ్వటానికి సిద్ధపడ్డారు. వాళ్ళ బ్లడ్ నాకు ఎక్కించారు. ఇప్పుడు వాళ్ళ బ్లడ్ నాకు ఎక్కించినప్పుడు వాళ్ళు చేసిన తప్పులు కూడా నాకు వస్తాయా? వాళ్ళ బ్లడ్లో ఏదైనా రోగం ఉంటే వచ్చిద్ది, అంతేనా? వాళ్ళ బ్లడ్లో షుగరు ఇలాంటివి ఏవైనా ఉంటే ఆ బ్లడ్ పొరపాటు నాకు ఎక్కించేస్తే వాళ్ళకున్న బ్లడ్లో ఉన్న రోగాలు ఏవైతే ఉన్నాయో ఆ రోగాలు నాకు వస్తాయి. కానీ వాళ్ళు దొంగతనం చేస్తే, వాళ్ళు వ్యభిచారం చేస్తే, వాళ్ళు ఇంకోటి ఏదో చేసేస్తే ఆ పాపాలు వాళ్ళ బ్లడ్ ఎక్కించుకున్నందుకు నాకు వస్తాయా? నాకు రావు కదా. రోగాలు వస్తాయి కానీ పాపాలు రావు. అప్పుడు ఏం చేయాలంటే, ఒరే నువ్వు పలానా హంతకుడి బ్లడ్ ఎక్కించుకున్నావు కనుక, వాడెటు లేడు కనుక, వాడి బ్లడ్ నీలో ఉంది కనుక నిన్ను తీసుకెళ్ళి ఎక్కడేస్తున్నాము? అది అట్ట చేయాల. మరి
అర్థమైందా? ఆదామవ్వల బ్లడ్ పంచుకున్నంత మాత్రాన పాపాలు ఎందుకు వస్తాయి? అర్థమైందా? పాపాలు ఎందుకు వస్తాయి? వాళ్ళు చేసిన తప్పు నా మీద వేస్తారా? ఈ భూమి మీద ఉన్న చట్టాలే వేయవు కదా అలాగా. ఈ భూమి మీద ఉన్న చట్టాలే వేయరు కదా. ఇదిగో బాబు, వాళ్ళ బ్లడ్ నువ్వు ఎక్కించుకున్నావు కనుక నువ్వు కూడా ఆ తప్పు చేసినట్టే అని అనరు కదా, అవునా? అలాగే ప్రియమైన దేవుని వల్లరా, మరి వీళ్ళు ఈ భూమి మీద ఉన్న చట్టాలు వేయినప్పుడు దేవుడు ఎలాగేస్తాడు? ఆలోచించండి మీరు. తప్పు చేసింది వాళ్ళు, శిక్ష ఎవరు అనుభవించాలి? వాళ్ళే అనుభవించాలి, అవునా? వాళ్ళ బ్లడ్ పంచుకున్నంత మాత్రాన మనకి శిక్ష ఎలా వస్తుంది? మనం ఎలా పాపులం అవుతాం? మనకేమైనా సంబంధం ఉందా? చెప్పండి. కామన్ సెన్స్తో ఆలోచించండి. మనమేమి పెద్ద పెద్ద విషయాలేమో లోపలికి ఏమి వెళ్ళట్లా. మినిమం కామన్ సెన్స్. ఏమండి, ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారు, ఆదామవ్వలు తప్పు చేశారు, మనం వాళ్ళలో నుండి మనం వచ్చాము. అర్థమైందా? వాళ్ళలో నుండి మనం వచ్చాము. మరి వాళ్ళు చేసిన తప్పు మనకెలా వస్తుంది? అప్పుడు బైబిల్లో వాళ్ళు ఏం చూపిస్తున్నారు? మరి మరణం అందరికీ వస్తుంది కదండి అంటున్నారు. ఏమంటున్నారండి? మరణం అందరికీ వస్తుంది కదా అంటున్నారు. అవును, మరణం వస్తుంది, పాపం రాలేదు కదా. ఏమొచ్చింది? ఒక మనిషిని పాపం చేస్తే ఆ పాపం నుండి ఏమొచ్చింది అన్నాడు బైబిల్లో క్లియర్గా? మరణం వచ్చింది అన్నాడు. ఎందుకని? ఆ బ్లడ్లోకి ఒక రోగం వచ్చేసింది, చచ్చిపోయే రోగం వచ్చింది. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, అప్పుడు దాకా బ్రతికి ఉన్న ఆ బ్లడ్లోకి, బ్రతికించి ఆ బ్లడ్లోకి చచ్చిపోయే ఒక రోగం ఆ బ్లడ్లో వచ్చేసింది. అందుకని వాళ్ళ ఇద్దరిలో నుంచి ఎవరైతే భూమి మీదకి వస్తున్నారో వాళ్ళందరూ కూడా చచ్చిపోతున్నారు. రోగం వచ్చింది. అర్థమైందా? పాపం రాలేదు, గుర్తుపెట్టుకోండి. కనుక యేసుక్రీస్తు వారికి మరియమ్మ బ్లడ్ యేసుక్రీస్తు వారిలో ఉంది అని అంటే ఆయన్ని పాపి అని అంటం లేదు. అసలు పాపం అనేది బ్లడ్లో ట్రాన్స్ఫర్ అవ్వదు. ఒక రోగం ట్రాన్స్ఫర్ అవుతుంది కానీ పాపం ట్రాన్స్ఫర్ అవ్వదు. పాపం అనేది బ్లడ్లోకి రాదు. పాపి ఎప్పుడు అవుతాడు? ఒక మనిషి పాపి ఎప్పుడు అవుతాడండి? పాపం చేస్తే పాపి అవుతాడు. అర్థమైందా? అలాగైతే ఒక ప్రశ్న. ఏంటి ఆ ప్రశ్న? మరి చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళల్లో కూడా పాపం అనేటువంటి బ్లడ్ వాళ్ళకు కూడా ఉంది కదా. మరి వాళ్ళు చనిపోతే ఎక్కడికి వెళ్తారు? జన్మ పాపంతో వాళ్ళు చచ్చిపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారా? అది న్యాయమేనా? కనుక ప్రియమైన దేవుని వల్లరా, బ్లడ్లో పాపాలు ఉండవు. మరి బ్లడ్లో పాపాలు ఉండనప్పుడు బ్లడ్లో పవిత్రత ఉంటుందా? మళ్ళీ ఇది వేస్తారుగా ప్రశ్న. అందుకే ప్రశ్నలు కూడా నేనే వేసుకున్నా. బ్లడ్లో పాపం లేనప్పుడు బ్లడ్లో మరి యేసుప్రభు రక్తం ఏమంటున్నారు? పవిత్రమైంది, పరిశుద్ధమైంది అంటున్నారు కదా, అవునా? నిర్దోషమైంది అంటున్నారు కదా. బ్లడ్లో పాపం లేనప్పుడు బ్లడ్లో పవిత్రత ఎట్లా ఉంటుంది? ప్రియమైన దేవుని వల్లరా, ఒక విషయం మీరు జాగ్రత్తగా ఆలోచించండి. నేనున్నానండి, నేను పాపం చేశాను అనుకోండి, నా శరీరము, నా ఆత్మ ఏమైపోయింది? కల్మషం అయిపోయింది. అర్థమైందా? ఒకసారి బైబిల్ చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం ఏమంటున్నాడండి? ప్రియులారా, మనకు ఈ వాగ్దానాలు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం అన్నాడు. శరీరానికి ఆత్మకు ఏమొస్తుంది? కల్మషం, పాపం అనుకోండి, పాపం వస్తుంది. అంటే శరీరానికి ఆత్మకు పాపం వస్తుంది అని అంటే శరీరంలో నుంచి వచ్చినటువంటి బ్లడ్లో కూడా పాపం వచ్చింది కనుక ఆ బ్లడ్ ఎవరిలోకి అయితే వెళ్తుందో వాళ్ళు కూడా పాపులే అంటాం. పొరపాటు అది. అర్థమైందా? నువ్వు తప్పు చేసావు కనుక ఆ కల్మషం అనేది శరీరాన్ని బట్టి కానీ ఆత్మను బట్టి కానీ నీకు మాత్రమే వర్తిస్తుంది. బ్లడ్ ట్రాన్స్ఫర్ అయినంత మాత్రాన నీ పాపాలు వాళ్ళకి వెళ్ళవు. అలాగే యేసుక్రీస్తు వారి రక్తం పవిత్రమైంది, 100%. ఇది ఇంకా ఇందులో ఎటువంటి అనుమానం లేదు. యేసుక్రీస్తు వారి రక్తం అనేది పరిశుద్ధమైంది, నిర్దోషమైంది, పవిత్రమైంది. అర్థమైందా? ఆయన ఏ తప్పు చేయలేదు కనుక
జన్మతో మరియమ్మ రక్తం వచ్చినంత మాత్రాన యేసుప్రభు పాప అవ్వడు. అర్థమైందా? రక్తం అనేది అందరిలోకి వస్తుంది. రక్తం వచ్చినంత మాత్రాన పాపాలు కూడా వాళ్ళ దేహాల్లోకి ప్రవేశించవు. అలాగైతే దేవుడు ఎవరో చేసిన పాపానికి నన్ను శిక్షించాలి. అర్థమైందా? ఎవరో చేసిన పాపానికి దేవుడు నన్ను శిక్షించాలి, ఎందుకంటే వాళ్ళ రక్తం నాలో ఉంది కాబట్టి. కనుక అలాంటి తీర్పులు అనేవి దేవుడు ఎప్పుడు ఇవ్వడో. కనుక ప్రియమైన దేవుని వల్ల ఇక్కడ మనం ఆలోచించవలసిన సంగతి ఏంటి అని అంటే, మరియమ్మ రక్తం యేసు ప్రభువులో ఉంది అని చెప్పినంత మాత్రాన ఆయన రక్తం ఏమి అపవిత్రమైంది కాదు, ఆయన పాపి అంతకంటే కాదు. ఎప్పుడైనా ఒక మనిషి పాపి ఎప్పుడవుతాడు అని అంటే, తప్పు చేసినప్పుడే పాప అవుతాడు తప్ప తప్పు చేయకుండా ఆ మనిషి పాపి కాడు. కానీ ఈ భూమి మీద అందరూ పాపులే, అందరూ ఏదో ఒక తప్పు చేసిన వాళ్ళే, ఒక్క యేసుక్రీస్తు వారు తప్ప. కనుక ఆయన రక్తం పవిత్రమైంది, ఆయన రక్తం నిర్దోషమైంది. అటువంటి రక్తాన్ని మనందరి కోసం ఆయన ఇచ్చాడు. కనుక మరియమ్మ రక్తం ట్రాన్స్ఫర్ అయినంత మాత్రాన యేసు ప్రభు పాపి కాదు. అర్థమైందా? ఆమె రక్తంలో ఆమె చేసిన పాపాలన్నీ ఒకవేళ మరి ఆయనలోకి ప్రవేశిస్తాయి అనుకోవటం తప్పు. కనుక ఎవరి రక్తం వేరే వాళ్ళకి వెళ్ళినంత మాత్రాన వాళ్ళ పాపాలు వీళ్ళలోకి ప్రవేశించవు. కేవలం ఏమండి, యేసుక్రీస్తు వారు పవిత్రమైన వాడు, పరిశుద్ధుడు. ఆయన జన్మలో కాదు కదా, ఎందులోనూ పాపం లేదు. అసలు భూమి మీద మనిషికి జన్మ పాపం అనేది లేదు. ఎందుకు అని అంటే, మనిషి తప్పు చేసినప్పుడే పాప అవుతాడు. ఒకవేళ జన్మ పాపం ఉంది అంటే చిన్న పిల్లలు చనిపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? ప్రశ్న. చిన్న పిల్లలు చనిపోతే నెలల్లో ఉండి చనిపోతారు, బిడ్డ పుట్టంగానే చనిపోతారు, 1 సంవత్సరం బతికి చచ్చిపోతారు. వాళ్ళు ఏమైనా తప్పు చేసినారా? చేయలేదు. మరి వాళ్ళకి ఆల్రెడీ తప్పు అనే రక్తం ఉంది కదా, ఆదాములో నుంచి వచ్చిన రక్తం వాళ్ళలో ఉంది కదా, అప్పుడు జన్మ పాపం ఉంది కదా. ఇప్పుడు మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు? అలాంటివి దేవుడు చెప్పాల. బైబిల్లో దేవుడు ఒక మాట రాయించాడు, మనుషులు భూమి మీద ఎలా పుడుతున్నారు? యథార్థవంతులుగా నరులు భూమి మీద పుడుతున్నారు అని వాక్యం మీకు తెలుసు, అందరికీ తెలుసు ఈ వాక్యం. ఈ భూమి మీద నరుడు యథార్థవంతుడు. వాళ్ళు వివిధమైన తంత్రాలు కల్పించుకొని పాపులయ్యారు అంతే తప్ప, మనిషి తప్పు చేసి పాప అవుతాడే తప్ప ఏమండి జన్మతో పాపి కాడు. కాబట్టి మరియమ్మ రక్తం యేసు ప్రభువులో అన్నంత మాత్రాన ఆయన పాపి కాడు. ఇదేదో పెద్ద మరి మన మీద ఎక్కువగా చెప్పాలంటే ఎక్కువగా మన మీద వ్యతిరేకతను క్రైస్తవ్యంలో తీసుకురావాలి అని చాలా కష్టాలు పడుతున్నారు కొంతమంది. అవసరం లేదు. ఆయన్ని పాప అని మనం ఏం చెప్పట్లేదు, లేదా ఆయన రక్తం పవిత్రమైందే. ఇంకా చెప్పాలంటే పాపాలు రక్తంలో ట్రాన్స్ఫరు అవ్వవు. ఒకవేళ అదే నిజమైతే చాలామంది బ్లడ్ లెక్కించుకుంటున్నారు. మరి వాళ్ళందరికీ కూడా ఏమి రావాలి? వాళ్ళు చేసిన పాపాలు వీళ్ళకి రావాలి. కనుక అలాంటి తప్పుడు బోధలు అనేవి చేయకూడదు. యేసుక్రీస్తు వారికి వంశం ఉంది, యేసుక్రీస్తు వారికి గోత్రం ఉంది, యేసుక్రీస్తు వారికి సంతానం అని పిలువబడ్డాడు శరీరాన్ని బట్టి. ఎందుకు అని అంటే ఆయన శరీరం తల్లి అయిన మరియమ్మ గర్భంలో ఏర్పడింది కనుక. ఒక ఆయన అంటున్నాడు ఆమె సరోగసి మదర్ అండి అంటున్నాడు. ఏ మదర్ అట? సరోగసి మదర్. సరోగసి అంటే తెలుసు కదా మీకు, ఏమండి? అద్దె గర్భం అంటే గర్భం మాత్రమే. అలాగని యేసు ప్రభు ఎప్పుడు ఆమెని అమ్మ అనలేదా? మరి సరోగసి మదర్ అయితే అమ్మ అనకూడదు. అర్థమైందా? సరోగసి మదర్ అంటే ఎవరో బిడ్డను ఒక తల్లి మోసిద్ది, సరోగసి మదర్ అంటారు. ఎవరో బిడ్డను ఒక తల్లి మోస్తే ఆ బిడ్డ రేపొద్దున పెరిగి పెద్దవాడు, అమ్మ మరి నీ గర్భంలో నేను పెరిగాను కనుక నిన్ను అమ్మ అని పిలవచ్చు అంటే కుదరదంటది. అవునా? ఎందుకని ఆమె ఎందుకని కుదరదు? నువ్వు నా బిడ్డవు కాదని ఎందుకంటది? వీళ్ళు కూడా ఇదిగో బాబు నీ తల్లి ఆమె మోసింది 9 మాసాలు నీ తల్లి అని అంటారా? యేసు ప్రభు కట మరియమ్మ ఎవరో ఒక సరోగసి మదర్, అంతే, గర్భం ఇచ్చిందంతే అంటున్నారు. గర్భం ఇస్తే అమ్మ అంటాడా? మరియమ్మ బిడ్డగా పిలువబడతాడా? ఆలోచించండి. కేవలం గర్భం కాదు, కేవలం గర్భం ఇస్తే వంశం ఉండదు, కేవలం గర్భం ఇస్తే గోత్రం ఉండదు, కేవలం గర్భం ఇస్తే
సంతానం అనబడదు. మీకు విషయం తెలుసా? ఇవి మూడు లేకుండా ఒకసారి వచ్చాడు భూమి మీద ఆయన, మెల్కీసెదెకు. వెరీ గుడ్. ఎవరైనా? మెల్కీసెదెకు. ఒక్కసారి ఆ రెఫరెన్స్ అది ముగించేసుకుందాం. ఈ మూడు, వంశం లేకుండా, గోత్రం లేకుండా, ఏమండి, ఇవేమీ లేకుండా ఒకసారి వచ్చాడు ఆయన. హెబ్రీయులకు రాసిన పత్రిక, ఏమండి, 7వ అధ్యాయము 1-3 చూడండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం మనం చూడగలిగితే, ఏమండి, మొదటి వచనం నుంచి, రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించునో, ఎవనికి అబ్రహాము అన్నింటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజని అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశం లేనివాడు. మెల్కీసెదెకుగా అబ్రహాము దగ్గరకు వచ్చింది అక్షరాల యేసుక్రీస్తు వారే. ఆ రోజు అబ్రహాం గారి దగ్గరకు వచ్చి దశమ భాగాలు తీసుకెళ్ళింది యేసుక్రీస్తు వారే. అలా అబ్రహాము ముందుకొచ్చిన మెల్కీసెదెకుకు వంశం లేదు. ఎందుకు? ఆయనకి తండ్రి లేడు, తల్లి లేదు. ఎంత క్లారిటీగా ఉందో చూడండి బైబిల్. ఎంత క్లారిటీగా పౌలు గారు వివరణ ఇచ్చాడో చూడండి. ఒకప్పుడు వచ్చాడయ్యా తండ్రి తల్లి లేకుండా. తల్లి తండ్రి లేడు కనుకనే ఏమీ లేదు. చెప్పండి, తల్లి తండ్రి లేరు కనుకనే ఏమీ లేదు, ఆయనకి వంశం లేదు. కానీ ఇప్పుడు ఏముంది? వంశం ఉంది. ఎందుకని? తల్లుంది. తండ్రి లేకపోయినా ఎవరున్నారు? తల్లుంది. తల్లుందని ఎలా చెప్పగలం? ఆమె బ్లడ్ ఇతనిలో ఉంది కనుక. అర్థమైందా? కనుక యేసుక్రీస్తు వారు తల్లి తండ్రి లేకుండా, వంశం లేకుండా ఒకసారి వచ్చాడు. అలాగే నాకు తల్లి ఉండాలి, ఎందుకంటే ఇలాంటి శరీరాన్ని నేను ధరించుకోవాలి. ఇలాంటి శరీరాన్ని నేను ధరించుకోవాలంటే ఒక గర్భంలో ఏర్పడాలి. ఆ గర్భంలో మనుషులకున్న రక్తమే ఉండాలి, మనుషులకున్న మాంసమే ఉండాలి, మనుషులకున్న ఆకారమే ఉండాలి. మనిషి శరీరం ఎలా ఉంటుందో అలాగే ఉండాలని ఆ వంశంలో పుట్టాడు. ఇంకో విషయం చెప్పమంటారా? ఒకవేళ యేసుక్రీస్తు వారు ఈ బ్లడ్ ఇలాంటివి ఏమీ అవసరం లేదనుకుంటే యోధా గోత్రాన్ని దేవుడు కాపాడేవాడు కాదు. అర్థమైందా? యోధా గోత్రాన్ని కాపాడేవాడు కాదు దేవుడు. ఎప్పుడో వాళ్ళు చెరలోకి వెళ్ళిపోయారు. ఇశ్రాయేల్ చెరలోకి వెళ్ళిపోయారు. ఇశ్రాయేల్ చెరలోకి వెళ్ళిపోతే మళ్ళీ విడిపిస్తానని కానీ, ఇశ్రాయేల్ చెరలోకి వెళ్ళిపోతే మళ్ళీ మీకంటూ ఒక దేశం ఏర్పడుతుంది కానీ వాళ్ళ గురించి దేవుడు మాట్లాడలా. కానీ యూదులు చెరలోకి వెళ్ళిపోతే మాట్లాడాడు దేవుడు. మళ్ళీ మిమ్మల్ని రప్పిస్తాను, మళ్ళీ మిమ్మల్ని మీ దేశానికి రప్పిస్తాను అని యూదులు చెరలోకి వెళ్ళిపోతే మాట్లాడాడు. ఎందుకో తెలుసా? యోధా గోత్రం నుంచి ఒక మహానుభావుడు పుట్టాలి. యోధా గోత్రాన్ని కాపాడాడు దేవుడు. యోధా గోత్రాన్ని ఎందుకు కాపాడాడు? ఆయనకి రక్తం అవసరం లేకపోతే, ఆయనకి ఈ భూమి మీద ఉన్న మనుషుల రక్తం అవసరం లేకపోతే, ఈ భూమి మీద ఉన్న మనుషుల యొక్క ఇలాంటి శరీరం ఆయనకు అవసరం లేకపోతే ఒక గోత్రాన్ని ఎందుకు కాపాడాడు? ఆలోచించుకోవాలి. ఏదో మాట్లాడేస్తే సరిపోదు. అర్థమైందా? కనుక ప్రియమైన దేవుని వల్లరా యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా మనలాంటి దేహమే. ఇంకా రెఫరెన్స్లు ఉన్నాయి. ఏమంటే యేసుక్రీస్తు వారిది ఖచ్చితంగా మనలాంటి దేహమే, ఎటువంటి అనుమానం లేదు. ఈ దేహంతోనే ఆయన సిలువెక్కాడు. ఇలాంటి దేహంతోనే ఆయన సిలువలో మరణించాడు తప్ప ఇక వేరే ఏదో ప్రత్యేకమైన దేహం ఆయనకి రాలేదు. అసలు ఈ భూమి మీద ఉన్న ఈ మనుషులతో సంబంధం లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అది చాలా తప్పు. అది వాక్యానికి విరుద్ధం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.